కాలీఫ్లవర్ని ఇష్టపడే వాళ్ళు ఎంతమందో ఇష్టపడని వాళ్ళు కూడా అంతే మంది. శనగపిండిని యాడ్ చేసి ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టపడతారు. అది ఎలానో తెలుసుకునే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో ముందుగా కొంచెం ఉప్పు పసుపు వేసి వేడి చేసుకున్న వాటర్లోకి కట్ చేసుకున్న కాలీఫ్లవర్ వేసి 5 నిమిషాల నుంచి స్ట్రెయిన్ అవుట్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ముందు తీసిన కాలీఫ్లవర్ ముక్కల్ని వేసి 2 టీ స్పూన్లు శనగపిండి, మీ రుచికి సరిపడ ఉప్పు, కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 లెమన్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్, కొంచెం జీలకర్ర, వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు, పసుపు యాడ్ చేసుకొని ఫ్రై అయిన తర్వాత ముందు మ్యారినేట్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే బాగా కలుపుకుంటూ ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని కాలీఫ్లవర్ ఉడికేంత వరకు సిమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే. సబ్స్క్రైబ్ మై ఛానల్.